తీసుకుంటాం అన్న మాట అన్నారండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన పాత్రికేయ సమావేశంలో అంటే మీరు వాగితే మేము సమాధానం చెప్పాలా, మీరు బురద రాస్తే మేము దులుసుకోవాలా, తప్పేమైనా ఉంటే చెప్పండి కరెక్ట్ చేసుకుంటామన్న దమ్ము కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇది కనిపించలేదా సజ్జలకి? ఇది వినిపించలేదా? ఈ రోజున భావ ప్రకటన స్వేచ్ఛ పేరు మీద ఆర్టికల్ 19 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చూపించి భావదారిద్ర్యానికి పాల్పడుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ ఉద్దేశం. బియ్యంలో రాళ్ళేరే ప్రయత్నం చేస్తుంది, లేదా పూల తోటలో గంజాయి మొక్కల్ని పీకేసే ప్రయత్నం చేస్తుంది. ఆధార్ అనుసంధానం చేయాలంటే జాతీయ స్థాయి నిర్ణయాలు, అది మొక్కల్ని పీకేయటానికి ఎందుకండి? ఎవడో సోషల్ మీడియా పెట్టినా ఈ సజ్జల భార్గవరెడ్డిని మూసేస్తే సరిపోతుంది కదండి, గుంజ కట్టేసి లాక్కొస్తే సరిపోతుంది కదండి. ఈ రోజున చట్టానికి చేతులు బారంటారు. పట్టుకోగలిగితే చట్టం, వాడు అమెరికాలో ఉంటేనేమి ఇంకోసారి ఉంటేనేమి జుట్టు బట్టి లాక్కొస్తుంది. అది చట్టానికి ఉన్న పవర్. ఈ రోజున దీన్ని ఏదో అంటే నేరగాళ్ళ పట్టుకుందాం, ఈ రోజున సోషల్ మీడియాలో హన్నం చేసి రాష్ట్రంలో విద్వేషాలు సృష్టించి పారిశ్రామికవేత్తలు భయపెట్టే వాళ్ళని పట్టుకుందాం అని చెప్తే అది భావ ప్రకటన స్వేచ్ఛకి అడ్డెట్ అవుతుందండి. అసలు నిజానికి చంద్రబాబు నాయుడు గారే భావ ప్రకటన స్వేచ్ఛకి ఆయన స్వేచ్ఛ ఇస్తాడు. ఆయన చేతిలో కత్తి పెడితేనే దిక్కులేదు. చేతిలో కత్తి కాదండి, చేతిలో కత్తి కాదు. మేము ఢిల్లీలో ఎక్కడ దావోస్లో ఉండగానో ఎక్కడ ఉండగానే ఇక్కడ నుంచి మెయిల్స్ పెట్టారు వరల్డ్ బ్యాంక్ వాళ్ళకు, ఏడీబీ వాళ్ళకు అప్పు ఇవ్వద్దు అని చెప్పి వెంకటేష్ ఒక వ్యక్తి మెయిల్స్ పెట్టించాడు అని చెప్పి చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు. ఇంతవరకు ఏమైంది ఆ కేసు? అలా ఆ వ్యక్తిని ఏం చేశారు? ఇంతకంటే దారుణం ఉంటుందా? ఒకవైపు బ్యాంకర్స్తో చర్చలు జరుగుతూ ఉంటాయి ప్రభుత్వం అధికారికంగా, దానికి లోన్ ఇవ్వద్దు అని చెప్పి, నిధులు ఇవ్వద్దు అని చెప్పి మెయిల్ పెట్టారు అంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి? ఎందుకు ఇవ్వద్దని ప్రభుత్వం ఏమన్నదా, చర్యలు తీసుకుందా? నాకు తెలిసి వెంకటకృష్ణ గారు ఇంకా కూడా ప్రభుత్వం ఆచితూచి విచారణ పర్వంలో కానీ, సిఐడి కానీ, ఏసీబీ కానీ, మద్యం కేసు కానీ వీటన్నిటి మీద ఆచితూచి అడుగులు ఎత్తుంది తప్ప నిజంగా చంద్రబాబు నాయుడు గారు పగబట్టి చెయ్యాలి రాజకీయమే కనుక అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ కానీ భూస్థాపితం అయిపోతుందండి. ఇంకా వాళ్ళని ఆహ్వానిస్తున్నారు, అసెంబ్లీకి రండి, మీరు మాట్లాడండి అంశాల మీద అన్నది. ఎక్కడ కూడా కక్షపూర్తి రాజకీయాలు ఎక్కడ చేస్తే ఎవరు గోడలు దూకారండి? ఏ పోలీసు గోడలు దూకి వైసీపీ నాయకులు అరెస్ట్ చేశారు చెప్పండి? ఏ రాజ్యహింస పోలీసులు హరణం చేశారో చెప్పండి? ఈరోజు కూడా సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని కొంతమంది రాష్ట్రంలో సృష్టిస్తున్న అలజడకి లేదా ప్రభుత్వ అభివృద్ధిని దారి తప్పిస్తున్న విధానానికే ప్రభుత్వం ఈ సబ్ కమిటీ వేసింది. తప్పనిసరిగా ఇది అవసరం. మీరు మాట్లాడాను, నేను మాట్లాడాను. తప్పనిసరిగా నేర ప్రవృత్తితో సోషల్ మీడియాని హరణం చేస్తున్న వాళ్ళని పట్టుకుంటే కానీ రాష్ట్రానికి కొంత మోక్షం అండి. ఎందుకంటే మరి ఎంత మంచి పని చేసినా ఒకసారి కాదు, ఇప్పుడు కడవడి నీళ్ళల్లో విషం కలిపినట్టుగా వీళ్ళని విషం కలుపుతూ ఉంటుంటే ఎంతవరకు ప్రభుత్వం ఓరిమి భరిస్తుంది? కాబట్టి ఆ సబ్ కమిటీ అవసరం ఉందని నేను భావిస్తున్నా. రైట్. ఫైనల్ గా యశ్ దీని మీద